ఆఫ్టర్ బర్న్ 1 అవర్ 45 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే అండ్ లయన్స్ గేట్ ప్లేలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఈ మూవీ ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కామెడీ థ్రిల్లర్. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. బట్ దానికంటే ముందు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే యావరేజ్ అనిపించింది. హాలీవుడ్ యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి అయితే ట్రై చేయొచ్చు అనిపించింది. స్టోరీ విషయానికి వస్తే సోలార్ ఫ్లేర్ కారణంగా భూమిపైన ఉన్న టెక్నాలజీ మొత్తం నాశనం అయిపోయిన 10 సంవత్సరాల తర్వాత ఇంగ్లాండ్ కింగ్ అయిన షామ్యుయల్ ఒక మిషన్ కోసం మాజీ సైనికుడైన జేక్ అలియాస్ డేవ్ బౌటిస్టాని ఎంచుకుంటాడు. జేక్ విలువైన వస్తువులను వెలికి తీసే ఒక ట్రెజర్ హంటర్. ఇంగ్లాండ్ కింగ్ జేక్ ఒక మిషన్ అప్పగిస్తాడు. ఆ మిషన్ ఏంటంటే మొనాలిసా పెయింటింగ్ ని కనిపెట్టి ఒక చిన్న గీత కూడా పడకుండా తీసుకురావాలి. ఆ పెయింటింగ్ కోసం వెళ్లిన జేక్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు, అతనికి తోడుగా నిలబడిన డ్రియాకి ఏమైంది, అసలు పెయింటింగ్ కోసం వెళ్లిన జేక్ ఏం దొరికింది అనేది రిమైనింగ్ స్టోరీ. మూవీలో మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ దాన్ని సరిగ్గా యూస్ చేసుకోలేదనిపించింది. స్టార్టింగ్ చూసి ఇది ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ అవుతుంది అనుకుంటే తర్వాత వచ్చే సీన్స్ ఇంట్రెస్టింగ్గా లేకపోగా బోరింగ్ అనిపిస్తాయి. మూవీలో కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. యాక్షన్ సీన్స్ అండ్ చేజింగ్ సీన్స్ బాగున్నప్పటికీ అవి చాలా షార్ట్ టైంలోనే అయిపోతాయి. మూవీలో సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ చాలా బాగున్నాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఎవరూ చెప్పుకోదగ్గట్టు అయితే చేయలేదు. అందరి ఫేసుల్లోనూ ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే లాజిక్స్ని పట్టించుకోకుండా హాలీవుడ్ యాక్షన్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళు ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. రిమైనింగ్ ఆడియన్స్కి అందరికీ అంతగా నచ్చకపోవచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడలేము. విజువల్లీ అడల్ట్ కంటెంట్ లేకపోయినప్పటికీ యాక్షన్ సీక్వెన్సెస్లో వచ్చే బ్రూటల్ కిల్లింగ్స్ ఇబ్బంది పడతాయి. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మీకు కన్నా నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కన్నా మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.